హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ సాఫ్ట్వేర్స్ ఏంటో తెలుసుకుందాం. వెదర్ ఇట్స్ ఫిల్మ్ మేకింగ్, సాఫ్ట్వేర్ సైడ్ కానీ, గేమింగ్ సైడ్ కానీ అన్నీ మనం డిఫరెన్షియేట్ చేసి ఏ ఏ ఇండస్ట్రీస్లో ఏ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇండస్ట్రీలో గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఇలిస్ట్రేటర్ వాడుతున్నారు. సో ఇవి కొంతమంది అడోబ్ ఫోటోషాప్ వెడ్డింగ్స్కి వాడతారు, కొంతమంది ఫిల్మ్ మేకింగ్ పోస్టర్స్కి వాడతారు, అడోబ్ ఇలిస్ట్రేటర్ లోగో డిజైన్స్కి వాడతారు. సో వెడ్డింగ్ ఆల్బమ్స్కి కానీ, లోగో డిజైన్స్కి కానీ, పోస్టర్స్కి కానీ మనం చూసి ప్రతి ఇమేజ్ గ్రాఫికల్ థింగ్ అనేవి ఈ అడోబ్ ఫోటోషాప్ కానీ, అడోబ్ ఇలిస్ట్రేటర్లో కానీ వాడతారు. సో ఇప్పుడు ప్రింట్ మీడియాలో ఏమేమి యూస్ చేస్తారో తెలుసుకుందాం ఏ సాఫ్ట్వేర్స్. ప్రజెంట్ అయితే అడోబ్ ఇన్డిజైన్ కానీ, కోరల్ డ్రా అనే దాన్ని యూస్ చేస్తున్నారు. సో ఆ రెండు ఎక్కువ ప్రింట్ మీడియాలో యూస్ చేస్తారు. అవి వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ కాబట్టి అవి ఎక్కువ యూస్ చేస్తారు వాటిల్లో. సో మనం చూసే న్యూస్ పేపర్స్ కానీ, ఈ మ్యాగజైన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ ఇవన్నీ అడోబ్ ఇన్డిజైన్లో కానీ, కోరల్ డ్రాలో కానీ డిజైన్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం మోషన్ గ్రాఫిక్స్ గురించి తెలుసుకుందాం. మోషన్ గ్రాఫిక్స్ ఏ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తారంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సినిమా 4D అలాంటి టూల్స్ యూస్ చేసి మోషన్ గ్రాఫిక్స్ యూస్ చేస్తారు. సినిమా టైటిల్స్, చిన్న టైటిల్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేస్తారు. సో ఇప్పుడు 2D యానిమేషన్ గురించి వస్తే ప్రజెంట్ మార్కెట్లో అడోబ్ యానిమేట్ కానీ, టూన్ బూమ్ హార్మోనీ కానీ యూస్ చేస్తున్నారు. సో మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి మళ్ళీ మనం యానిమేట్ చేయాలనుకుంటే ఇలిస్ట్రేటర్ సపోర్ట్ తీసుకొని చేయాల్సి వస్తుంది. కానీ 2D యానిమేషన్ ఎక్కువ అడోబ్ యానిమేట్ కానీ, టూన్ హార్మోనీలో కానీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో మనం 3D సాఫ్ట్వేర్స్ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఆటోడెస్క్ మాయా యూస్ చేస్తారు, లేకపోతే సినిమా 4D యూస్ చేస్తారు. సో అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ బట్టి ఉంటుంది. ఎక్కువ మాయా యూస్ చేస్తారు, ఆటోడెస్క్ మాయా. సో మళ్ళీ అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాయా యూస్ చేస్తారు. మళ్ళీ కొన్నిట్లో స్కల్ప్టింగ్ కానీ, టెక్స్చర్స్ కానీ యూస్ చేయాల్సినప్పుడు టెక్స్చరింగ్కి 3D మోడల్స్ యూస్ చేసేటప్పుడు జీబ్రష్ అని ఒకటి ఉంటుంది. పిక్సలాజిక్ క్రియేట్ చేసింది జీబ్రష్ని, తర్వాత మ్యాక్సోన్ అనే దాన్ని పర్చేస్ చేసింది జీబ్రష్ని. సో జీబ్రష్లో ఏంటంటే బాగా స్కల్ప్టింగ్ చేయొచ్చు మన 3D మోడల్ని, మనకి నచ్చినట్టు హ్యూమన్ క్యారెక్టర్ అనుకోండి, ఆ మజిల్స్ కానీ, ఆ చిన్న ఫోల్డింగ్స్ కానీ, మన మొహం మీద ఉన్న టెక్స్చర్ చిన్న ఏవైనా ఫోల్డింగ్స్, హెయిర్ పార్టికల్స్ ఏవైనా అవి ఈజీగా చేసుకోవచ్చు జీబ్రష్లో. ఆ టెక్స్చరింగ్ బాడీకి స్కిన్ కానీ ఏమైనా కానీ మనం సబ్స్టెన్స్ పెయింటర్ అని ఒకటి ఉంటుంది, అందులో చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం VFXకి ఆలోచిస్తే ఎక్కువ మనం ఫౌండ్రీ, న్యూక్ కానీ, బ్లాక్ మ్యాజిక్, ఫ్యూజన్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ బట్టి ఉంటుంది. కొంతమంది న్యూక్ యూస్ చేస్తారు, కొంతమంది ఫ్యూజన్ యూస్ చేస్తారు. సో అలాగా అవి పెద్ద సాఫ్ట్వేర్స్. అందులో మళ్ళీ చిన్న సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. సేమ్ చిన్న సాఫ్ట్వేర్స్ అంటే చిన్న సాఫ్ట్వేర్స్ కాదు, కొంచెం తక్కువ యూస్ చేసేవి. ఎక్కువ న్యూక్ యూస్ చేస్తారు సినిమా స్టాండర్డ్స్లో. కొన్ని కంపెనీస్ బోరిస్ ఎఫెక్ట్స్ షిలోట్ అని ఒకటి ఉంటుంది, అది యూస్ చేస్తారు. మళ్ళీ బోరిస్ మోకా అని ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనం ఎక్కువ చూసినట్లయితే రోటోస్కోపీ పెయింట్ ఎక్కువ యూస్ చేస్తారు సిలోట్లో. న్యూక్లో కూడా వస్తుంది, కానీ న్యూక్లో ఎక్కువ కంపోస్టింగ్, రోటో పెయింట్ యూస్ చేస్తారు. షిలోట్లో కంపోస్టింగ్ చాలా తక్కువ మంది చేస్తారు, కంపోస్టింగ్ ఎక్కువ న్యూక్లోనే చేస్తారు. సో మనకి వాళ్ళకున్న కంపెనీ స్టాండర్డ్స్ బట్టి ఏది పర్చేస్ చేసుకుంటారో, న్యూక్ కొనుక్కున్న వాళ్ళు న్యూక్ కొనుక్కుంటారు, షిలోట్ కొనుక్కున్న వాళ్ళు షిలోట్ కొనుక్కుంటారు. సో దాన్ని బట్టి ఉంటుంది. ఈ రోటోస్కోపీ కానీ పెయింట్ కానీ మనం న్యూక్లో చేయొచ్చు, షిలోట్లో కూడా చేయొచ్చు. కానీ ఎక్కువ కంపోజిటింగ్ మనం న్యూక్లో చేస్తాం. సో మనం చూసినట్లయితే మోషన్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ మనం మ్యాచ్ మూవ్ అలాంటివన్నీ మనం బోరిస్ మోకాలో మనం రోటో చేయొచ్చు, బోరిస్ మోకాలో మోషన్ ట్రాకింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన న్యూక్ కానీ, ఫౌండ్రీ న్యూక్ కానీ, ఆటోడెస్క్ మాయా కానీ, ఈ బోరిస్ షిలోట్ కానీ ఇవన్నీ నోట్ బేస్డ్ వర్క్ ఫ్లో ఉంటుంది. వైర్స్ టైప్ ఉంటాయి, కనెక్టింగ్ అన్ని ఫ్రేమ్ లేయరు వైర్స్ టైప్ ఉంటాయి. సో మనకి బోరిస్ మోకా ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ప్రీమియర్ ప్రో కానీ ఇవన్నీ లేయర్ బేస్డ్ ఉంటాయి.
ఇవన్నీ లేయర్ బై లేయర్ వస్తాయి. సో ఇవి ప్లానర్, ఇవన్నీ అవన్నీ నోడ్. ప్లానర్, నోడ్ డిఫరెంట్. కొంచెం నోడే ఎక్కువ ఈజీగా ఉంటుంది, పెద్ద పెద్ద ఫైల్స్ అన్నీ యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ కోసం చూస్తే, ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో వీడియో ఎడిటింగ్ ఒక్కొక్కడు ఒకటి వాడతాడు. అడాబ్ ప్రీమియర్ ప్రో ఒకడు వాడతాడు, ఒకడు బ్లాక్మెజిక్, డావిన్సీ రిజాల్వ్ ఒకడు వాడతాడు, ఇంకోటి ఫైనల్ కట్ ప్రోను వాడతాడు, యాపిల్ వాడితే. సో మళ్ళీ అందులో మనకి కలర్ గ్రేడింగ్ అని డిఏ ఉంటుంది, డిజిటల్ ఇంటర్మీడియట్ అని డిఏ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అడ్వాన్స్డ్ లెవెల్స్ ఉంటాయి, కొన్ని కలర్ రీటచ్, కలర్ గ్రేడింగ్, డిఏ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవి కొంతమంది ఎక్కువ డావిన్సీ రిజల్ట్స్లో ఎక్కువ చూస్తారు, అది కొంచెం బెటర్ ఉంటుంది కలర్ గ్రేడింగ్లో. కొంతమంది ఏమో అడాబ్ ప్రీమియర్ ప్రోలో చేస్తారు. సో ఇవి కొంచెం ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా యూజ్ చేసుకుంటుంది. ఇవి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ సాఫ్ట్వేర్స్. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తే యూఐఎక్స్ డిజైన్లో, యూఐ డిజైన్లో ఎక్కువ బేస్కి వెళ్ళి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి వాడతారు. కొంతమంది అడాబ్ XD వాడతారు, కొంతమంది ఫిగ్మా వాడతారు, కొంతమంది యాపిల్ బేస్డ్ కంపెనీ స్కెచ్ వాడతారు. సో ఒక్కొక్కడు ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు గేమింగ్ 3Dలో ఏం వాడతారంటే అన్రీల్ ఇంజిన్ అని ఒకటి వాడతారు. సో గేమింగ్లో అది కొంచెం ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్లో అవుతుంది మార్కెట్లో, అది అన్రీల్ ఇంజిన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్లెండర్ కూడా అప్డేట్ అవుతుంది ఇండస్ట్రీ స్టాండర్డ్కి రావాలని చెప్పి. కాబట్టి బ్లెండర్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్, కొన్ని కంపెనీలు వాడుతున్నాయి కానీ ఇంకా ఇండస్ట్రీ స్టాండర్డ్ అవ్వలేదు అది. సో బ్లెండర్లో కూడా మనం అన్నీ 3D వర్క్ ఫ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్రీల్ ఇంజిన్లో కానీ, బ్లెండర్లో కానీ, న్యూక్లో కానీ, ఇవన్నిట్లో మనం కంపోస్టింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే దానికి మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ 3Dకి 3D, కంపోస్టింగ్. సో మనం VFXకి మాత్రం ఎక్కువ న్యూకే వాడతాం, 3D సాఫ్ట్స్కి మాయా కానీ, సినిమా ఫుడ్ కానీ ఇవన్నీ వాడతాం. ఇప్పుడు సిమ్యులేషన్స్ గురించి వస్తే డైనమిక్స్ కానీ, స్టిమ్యులేషన్స్ కానీ, అవి ఎక్కువ మనం సైడ్ ఎఫెక్ట్స్, హుడిని అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దానికి ఎక్కువ మనం అది యూజ్ చేయవచ్చు. దాంతో ఇంకా చాలా చేయొచ్చు. ఎక్కువ మనం డైనమిక్స్ కానీ, స్టిమ్యులేషన్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో హుడినితో పాటు మనం ఈ మాయాలో కూడా చేయొచ్చు స్టిమ్యులేషన్స్, సినిమా 4Dలో కూడా ట్రై చేయొచ్చు స్టిమ్యులేషన్స్. సో ఇలాగా కంపెనీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టు డిఫరెంట్ ఉంటాయి. కానీ ఏ కంపెనీ ఏది పర్చేస్ చేసుకుంటుందో లైసెన్స్ తీసుకొని దానికి తగ్గట్టు వాడతారు. ఇవి బేసికలీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇవి. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఏ సాఫ్ట్వేర్స్ ఫిల్మ్ మేకింగ్లో కానీ, గేమింగ్లో కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ ఏవైతే ఎక్కువ టూల్స్ యూజ్ చేస్తారో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి, DM చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ.